హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నాగదుర్గ టైలరింగ్ స్టూడియో. ఈ రోజు అయితే యూట్యూబ్లో అయితే బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదండి ఈ ఫ్రిల్ హ్యాండ్స్. చూసారు కదా, ఈ ఫ్రిల్ హ్యాండ్ అనేది ఎలా కట్ చేయాలనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ ట్రెండింగ్ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి శారీలోంచి 13 ఇంచులు వెడల్పుండిలా అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఒక ఫోల్డ్ చేయండి. దీన్ని ఇంకో ఫోల్డింగ్ చేయాలి ఇలాగా. ఓకేనా, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి 7 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇటు సైడు 4 ఇంచులకి మార్క్ చేసుకోండి. మీరు 3.5 కూడా తీసుకోవచ్చు. ఓకేనా, 4 ఇంచులైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మార్కింగ్కి క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడి నుంచి ఇలాగ క్రాస్. ఇప్పుడు ఇది ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకుందాం. ఇదైతే ఇంకా అవసరం లేదండి, మనకి ఇదే అవసరం. ఈ ఫోల్డింగ్ ఉన్న సైడు, ఈ ఫోల్డింగ్ ఇటు సైడ్ చిన్న కట్ అయితే పెట్టుకోండి. అంటే మనం 4 ఇంచులు తీసుకున్నాం కదా, అటు సైడు ఇది హ్యాండ్కి వస్తుంది, ఇది కిందకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాం. కింద సైడు ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసుకోండి. నేను కింద సైడ్ జాయిన్ చేయడానికి లేస్ అయితే తీసుకున్నాను. ఒక 1 మీటర్ లేస్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా పెట్టేసి జాయిన్ చేసేయండి. ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇటు పైకి వచ్చేలా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా అలా పెట్టుకోండి. ఇలా వస్తుంది హ్యాండ్ అనేది.
ఇప్పుడు నేను ఆల్రెడీ హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను. మీరు ఇది 4.5 ఉండేలాగా అయితే కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ మిడిల్లో కట్ పెట్టుకుంటాం కదా, అక్కడ నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, 2 ఇంచులకి ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి 3 ఇంచులకి. ఇలా మనం ఇక్కడికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుని కుట్ అనేది వేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనం మిడిల్లో కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ కట్ అనేది ఇక్కడికి రావాలి. మిగతాది ఫ్రిల్ కింద పెట్టేసుకోండి. ఫ్రిల్ కింద పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా అంతే, ఇక్కడ నుంచి ముందు చూసుకోండి. ఇలా కుట్టుకుంటూ వచ్చేయడమేనండి. మీకు హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయి. దీన్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకుందాం. ఇలా మనం కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఇది మిడిల్లోకి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా జాయిన్ చేస్తాం. దీని మీద ఇంకో కుట్టు అయితే వేసేసుకుందాం. అంతేనండి, మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది హ్యాండ్ అనేది. ఇలాంటి మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.